ఓట్లకి నోట్ల కోసం ఓట్లు అమ్ముకోకండి. ఎందుకంటే మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. డబ్బులు పడేస్తే జనాలు వస్తారని చెప్పి వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ ఉంటే నా గుండె మండుతా ఉంది, నా కడుపు మండుతా ఉంది, నా కడుపు రగులుతా ఉంది. మన చేత ఓట్లు ఎంచుకొని మనల్ని పరిహాసం చేస్తున్న పార్టీలవి. అలా కాకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిని గుండెల్లో పెట్టుకునే పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి అలాగే ఆఖరి మాటలుగా ముగింపు మాటలుగా జనసేన ముఖ్యంగా జన సైనికులకి పార్టీలో బాగా దగ్గరగా పనిచేస్తున్న జన సైనికులకి ఈ రోజున స్టేజ్ పైన కూడా చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. వారందరికీ నా విన్నపం ఒకటే, వీళ్ళందరూ కూడా మన జన సైనికులే, గుర్తుపెట్టుకోండి. ఎవరం ఎక్కువ కాదు, ఎవరం తక్కువ కాదు. ఎందుకంటే చాలా మంది కొద్దిమంది జన సైనికులు వారు చేస్తున్న విధానం నాకు నచ్చలేదు. ఒకళ్ళిద్దరు బయట టీవీలోకి వచ్చి మాట్లాడటం, ఫేస్బుక్లో పెట్టడం, ఇది నాకు నచ్చట్లేదు. నేను ఏ పదవి లేకుండా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నిలబెట్టి ఈ రోజున రోడ్ల మీద తిరుగుతుంటే ఒకవైపు దాన్ని చూసి ఆదర్శంగా తీసుకోకుండా మీరు కూర్చోబెట్టి నేను ఎమ్మెల్యేని సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే, బాబు మీ అందరికీ చెప్తున్నాను, అలాంటి వ్యక్తులకి జనసేన పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తికి సెల్ఫ్ డిక్లేర్డ్ ఎమ్మెల్యేస్ అయితే నేను వెంటనే బయటికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకోండి. నాకు అలాంటి భయాలు లేవు. నాకు పార్టీ ఇన్ని కోట్ల జీవితాలని కట్టుదిట్టంగా ప్రభావితం చేయగలిగే స్థాయిలో జన సైనికులు ఉండాలి, కానీ జనసేన నాయకులు ఉండాలి. కానీ కొద్దిమంది ఇష్టారాజ్యంగా చేస్తే మటుకు మీకు బయట వాళ్ళకి తేడా లేదు. నేను చాలా నిర్దాక్ష్యమైన వ్యక్తిని. ప్రజా సమస్యలకు వచ్చేటప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో నేను ఏమాత్రం భయపడను. నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి టీవీల్లో మాట్లాడితే, ఫేస్బుక్ లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ భయపడ్డామో అని చాలా చిన్నప్పుడు చూశాడు. జనసేన నాయకులుగా చలామణి అవుతున్న కొద్దిమంది మీరు జాగ్రత్త, డిసిప్లైన్ వహిస్తే మంచిది. లేదంటే దయచేసి మీకు అనుగుణమైన పార్టీలోకి వెళ్ళిపోవడం, కానీ దయచేసి జనసేనలో ఉండొద్దు, నాకు ఇబ్బంది కలగ చేయొద్దు. అలాగే మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆయన కోరుకుంది ఒకటే, చిన్నప్పటి నుంచి మా నాన్న పడ్డ కష్టాన్ని చూశాను. ఎక్కువ పోలీస్ డ్యూటీలు చేసి ఇబ్బంది పడుతున్న పోలీస్ శాఖ వాళ్ళ కష్టాలు తెలిసిన వాడిని, పోలీస్ కానిస్టేబుల్ బిడ్డని. మా పోలీస్ శాఖకు సంబంధించిన కమాండోస్ ని కానీ, కానిస్టేబుల్స్ ని కానీ, అధికారులను కానీ మీకు ప్రత్యేక వేతనాలు మేము కలగజేస్తాం. ఎందుకంటే మీరు అహర్నిశలు కష్టపడే వ్యవస్థ మీది. కొద్దిమంది నా దృష్టికి తీసుకొస్తే, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ శాఖ వారికి చెప్తా ఉన్నాను, గతంలో డీజీపీగా చేసిన, పంజాబ్ డీజీపీగా చేసిన జూలియస్ రిబోరా గారి వారు కొంత పోలీసులో రిఫార్మ్స్ ఎలా ఉండాలని దృష్టిలో ఉన్నాయి నా దృష్టిలో. సో మీకు వేతనాలు కానీ, మీకు పని దినాలు కానీ ఎక్కువ చేయిస్తాను.